హలో ఫ్రెండ్స్, డెమో వీడియో అయితే చూసారు కదా. ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో అనేది మంచిగా ఉంటుంది. చూడండి ఒకసారి వీడియో అనేది. చూసిన తర్వాత మంచిగా మీరైతే ఈజీగా చేసుకోవచ్చు 5 మినిట్స్లో. ఫస్ట్ డిస్క్రిప్షన్ కింద మీకు బీట్ మార్కును షేక్ ఎఫెక్ట్ ఇస్తాను. ఇంకేమిటంటే మీకు XML ప్రాజెక్ట్ కూడా ఇస్తాను. XML యూజ్ చేసేవాళ్ళు XML యూజ్ చేసుకోండి. ఇంకేమిటంటే సాంగ్ ఇస్తాను, వీడియో క్లిప్ ఇస్తాను. దాన్ని అయితే ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసిన తర్వాత ఫస్ట్ బీట్ మార్క్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ మీకు స్టార్టింగ్లో ఒక సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ నుంచి మనకు రెడ్ బీట్ అవుపిస్తుంది. ఇలా 1/2 రెడ్ బీట్స్. ఇలా ఇందులో అయితే ఫొటోస్ అయితే యాడ్ చేసేసుకోవాలి. నేను ఇలా చెప్తాను. ప్లస్ ఐకాన్, ఇలా మీడియా సింబల్ని క్లిక్ చేసి ఇలా ఫొటోస్ అయితే క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేయండి. పైన క్లిక్ చేసిన తర్వాత ఫిల్ కంపోజిషన్ ఏరియా క్లిక్ చేస్తే సెట్ అవుతుంది. ఇక్కడ వరకు రెడ్ బీట్ వరకు అయితే కట్ చేసుకోండి. మళ్ళీ 1/1 అయితే సింపుల్గా అలానే అయితే పెట్టేసుకోండి. 3 డాట్స్ ఫిల్ కంపోజిషన్ ఏరియా కొంచెం అడ్జస్ట్ కాకపోతే ఫింగర్తోని అడ్జస్ట్ అయితే చేసుకొని ఇక్కడ వరకు అయితే కట్ చేసుకోండి. ఇలానే మీరు 1/1 అయితే ఎండింగ్ వరకు అయితే పెట్టేసుకోండి. నేనైతే మీకు ఇప్పుడు ఫొటోస్ అన్నీ పెట్టిన తర్వాత చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇలానే మీరు కూడా 1/1 అయితే క్లీన్గా అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. మీకు చెప్తాను ఎన్ని ఫొటోస్ అవుతాయో. ఇలానే ఒక 37 పిక్స్ అయితే అవుతాయి ఫ్రెండ్స్. చూసి ఒకసారి క్లీన్గా అయితే పెట్టేసుకోండి. నాలాగా ఇలా క్లీన్గా అయితే పెట్టేసుకోండి. 1/1 అయితే పెట్టేసుకున్న తర్వాత స్టార్టింగ్ వచ్చేసి బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేయండి. షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఎఫెక్ట్ ఉంది కదా, దాన్ని అయితే ఈజీగా కాపీ ఎఫెక్ట్ చేసుకోండి. కాపీ ఎఫెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ బీట్ మార్క్ని అయితే ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ స్టార్టింగ్లో ఒక ఫోటోకి అయితే పేస్ట్ అయితే చేసేసుకోండి. ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత మనకు ఫస్ట్ ఫోటో అయిపోయింది కదా. ఇప్పుడు ఈ సెకండ్ ఫోటో ఉంది కదా, దీని ఎఫెక్ట్ని అయితే కాపీ అయితే ఈజీగా చేసేసుకోండి. ఇలా నేను చేశాను కదా, ఇలా కాపీ చేసుకోండి. ఇలా ఫోటోని క్లిక్ చేసి ఇక్కడ ఎఫెక్ట్ అవుపిస్తుంది కదా, మళ్ళీ ఇక్కడ 3 డాట్స్ అవుపిస్తుంది కదా, కాపీ ఎఫెక్ట్ అని క్లిక్ చేస్తే కాపీ అయిపోతుంది ఎఫెక్ట్ అయితే. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు బీట్ మార్క్ ఈజీగా ఇప్పుడైతే మీకు ఈజీ ప్రాసెస్ ఇది అనేది చెప్తాను. ఇప్పుడు అనేది మీరైతే 1/1 అన్ని ఫొటోస్కి అయితే పెట్టేసుకోండి. ఇలానే చూపిస్తాను ఇప్పుడు మీకు. 1/1 అయితే అన్నిటికీ పెట్టేసుకోండి. ఇలా నేను చెప్తున్నా కదా, ఎండింగ్ వరకు అయితే ఎన్ని ఫొటోస్ ఉన్నాయో అన్ని ఫొటోస్కి అయితే ఈజీగా మీరైతే పెట్టేసుకోండి. ఇలానే సెకండ్ ఫోటోకి కూడా ఇలానే పేస్ట్ అయితే చేసేసుకోండి 1/1. ఎందుకంటే ఈ ఫోటో అనేది మీకు ఫ్లాష్లో వస్తుంది, మీకు మంచిగా గ్రేడ్ అనేది ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీరైతే ఈ డెమో వీడియో అయితే చూడలే కదా, ఒకసారి అయితే వెళ్ళి అయితే చూడండి. ఇన్స్టాలో అయినా టెలిగ్రామ్లో అయినా కింద లింక్ అయితే ఇచ్చాను. దాని లింక్ ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేసుకోండి. వీడియో అనేది మీకే తెలుస్తుంది ఎలా ఉందో వీడియో అనేది. డిస్క్రిప్షన్ కింద ఖచ్చితంగా నేనైతే లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. దాన్ని అయితే క్లిక్ చేసిన తర్వాత మీరు టెలిగ్రామ్లో అయినా చూడొచ్చు, ఇన్స్టాగ్రామ్లో అయినా చూడొచ్చు. టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్లో చూడండి, లేకపోతే ఇన్స్టా పేజ్ ఇది ఉంటుంది, అల్లసుదా పోస్ట్ అయితే చేశాను, అందులో కూడా అయితే మీరు ఈజీగా చూడొచ్చు. ఇలానే మీరు 1/1 ఫొటోస్ అయితే ఎండింగ్ వరకు అయితే పెట్టేసేయండి. నేను ఈజీగా మీకు పెట్టేసి చూపిస్తాను, మీకు టైం వేస్ట్ కాకుండా. ఇలానే క్లిక్ చేసి పేస్ట్ అయితే చేసుకుంటే ఈజీగా సెట్ అయిపోతుంది ఎఫెక్ట్ అనేది. ఇలానే ఎండింగ్ వరకు అయితే మీరే సేమ్ అన్ని ఫొటోస్కి అయితే పెట్టేసుకోవాలి. ఒక్క ఎఫెక్టే, సెకండ్ ఎఫెక్టే అన్నిటికీ లాస్ట్ వరకు అయితే పెట్టేసుకోవాలి. మీకు మంచిగా ఒకటి చెప్తాను ఫ్లాష్ది, అది థర్డ్ ఎఫెక్ట్. ఇప్పుడు ఈ ఫొటోస్ అన్నీ ఇలానే మీరు పెట్టేసుకున్న తర్వాత నేను చెప్తాను దాన్ని. మీకు లేట్ అయినా పర్లేదు, ఈజీగా అయితే పెట్టేసుకోండి. ఇలానే చెప్తాను కదా, మీరు కూడా ఇలానే సేమ్ అయితే పెట్టేసుకోండి. మంచిగా అయితే వస్తుంది ఎఫెక్ట్ అనేది, సూపర్గా అవుతుంది. ఇలానే
1 బై 1 ఫొటోస్కి అయితే పెట్టేసుకోండి. మీరు ఖచ్చితంగా లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. మీ యొక్క చిన్న సపోర్ట్ అయితే నాకు కావాలి. మీ యొక్క చిన్న సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, అంతే మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది. నేనైతే వీడియో అనేది ఒక కష్టమైంది ఫ్రెండ్స్ ఇది చేయడం, ఈ వీడియో. అందుకే మీ ఒక్క చిన్న సపోర్ట్ అయితే చేయండి. ఇలానే 1 బై 1 అయితే ఈజీగా అయితే పేస్ట్ అయితే చేసేసుకోండి. ఎఫెక్ట్ 1 బై 1 ఈజీగా ఎండింగ్ వరకు అయినా చేసుకోండి. మీకు టైం వేస్ట్ అయినా కొంచెం జాగ్రత్తగా అయితే చేసేయండి చూసి. నేనైతే కొంచెం తొందర చేయడం చెప్తున్నాను. ఇలానే 1 బై 1 అయితే పెట్టేసుకోండి. మీరు కూడా ఇలానే ఎండింగ్ వరకు ఎన్ని ఫొటోస్ ఉన్నాయో ఎండింగ్ వరకు పెట్టేసుకోండి. మీకు చెప్తాను నెక్స్ట్ ఎఫెక్ట్ ఎలానో, సింపుల్ ఉంటుంది చెప్తాను. ఇలానే ఎండింగ్ వరకు పెట్టేసుకున్నారు కదా, పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఈజీగా అయితే బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ని ఓపెన్ చేయండి. షేక్ ఎఫెక్ట్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ 2 ఫొటోస్ అయిపోయినాయి కదా, ఈ ఫస్ట్ ఫోటో ఓన్లీ 1 ఫోటోకే, ఫస్ట్ ఫోటోకి అయితే పేస్ట్ చేసి, ఇది సెకండ్ ఫోటో అనేది ఫస్ట్ ఫోటో వదిలేసి లాస్ట్ ఎండింగ్ వరకు అన్ని ఫొటోస్కి అయితే పేస్ట్ చేసేసుకోండి ఎఫెక్ట్. ఇప్పుడు థర్డ్ ఎఫెక్ట్ ఉంది కదా, దీన్ని అయితే ఈజీగా కాపీ అయితే చేసుకోండి. కాపీ చేసిన తర్వాత బ్యాక్ వచ్చి బీట్ మార్క్ని అయితే ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మీకు ఈజీగా సింపుల్గా మెథడ్ ఒకటి చెప్తాను. ఇక్కడ మీకు ఇలా చెప్తాను చూడండి. ఇక్కడ లాంగ్ ఉంది కదా, లాంగ్ ఫోటో కాడ పేస్ట్ అయితే చేసేసుకోండి. ఇలానే ఒకసారి బ్యాక్ వచ్చేయండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేయండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇదే చేసుకోండి, కాపీ అయితే చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత కొంచెం బ్యాక్ అయితే వచ్చేసి బీట్ మార్క్ని అయితే ఓపెన్ చేయండి. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత స్టార్టింగ్లో మీకు చెప్తాను. ఇలా ఇక్కడ లాంగ్ ఫొటోస్ ఉంది కదా, ఇక్కడ ఫస్ట్ 5.28 మిల్లీమీటర్స్ కాడ ఒక ఫోటోకి అయితే ఈజీగా మీరు ఎఫెక్ట్ అనేది పేస్ట్ అయితే చేసేసేయండి. ఇలా చెప్తాను మీకు, పేస్ట్ అయితే చేసేయండి. చేసిన తర్వాత చూడండి ఒకసారి, మీరు ఎక్స్పెక్ట్ చేయండి. ఇలా మంచిగా మీకు అనేది ఫ్లాష్ అనేది అవుపిస్తుంటుంది. ఇలా ఫ్లాష్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. చూడండి కొంచెం బ్లర్ అవుతుంది అనుకుంటున్నాను, మీకు వీడియో అనేది బ్లర్ అవుతుంది అనుకుంటున్నాను. ఇలానే మీరు లాస్ట్ వరకు అయితే లాంగ్ ఫొటోస్కి అయితే చెప్తున్నాను, పేస్ట్ అయితే చేసుకోండి ఆ ఫొటోస్కి అయితే. ఇక్కడ మళ్ళీ 23.16 మిల్లీమీటర్స్ కాడ ఒక ఫోటోకి అయితే పేస్ట్ అయితే చేయండి. పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం స్క్రోల్ చేయండి. కొంచెం స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ మీకు ఒక వీడియో క్లిప్ ఇచ్చాను కదా, ఆ వీడియో క్లిప్ అయితే ఇక్కడైతే యాడ్ చేసేసుకోండి. ఇలా ప్లస్ ఐకాన్ మీడియా క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్న వీడియో అనేది ఎందులో ఉంటే అందులో అయితే, నేనైతే డౌన్లోడ్స్లో పెట్టుకున్నాను, మీరు ఎందులో ఉంటే అందులో అయితే పెట్టేసుకోండి. ఆ వీడియో క్లిప్ అనేది 30 సెకండ్స్ ఉంటుంది. ఆ 30 సెకండ్స్ వీడియో అనేది ఇదే. ఆ వీడియోని అయితే క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా చేసుకుంటే సెట్ అయిపోతుంది. ఇదే లాస్ట్కి అయితే వచ్చేసి లాస్ట్కి ఎంత మిగిలిందో దాన్ని అయితే కట్ చేసుకోండి. కట్ చేసిన తర్వాత బ్లెండింగ్ అండ్ ఒపాసిటీ అని ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసి లైట్ అని క్లిక్ చేసి స్క్రీన్ అయితే చేసుకోండి. స్క్రీన్ చేసుకుంటే మీకు ఈజీగా అయితే వీడియోకి అనేది మంచి లుక్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా మీరు కూడా ఇలానే చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో అనేది ఖచ్చితంగా నచ్చినట్లయితే లైక్ చేయండి, ఒక చిన్న సపోర్ట్ చేసి వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, జై హింద్.